హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య పవన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాము. నేనైతే ఇడ్లీ ప్లేట్కి అయితే ఆయిల్ రాసేసుకొనేసి ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను అనమాట. మా ఇంట్లో అయితే వీక్లీ వన్స్ కంపల్సరీ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటామండి. మీరు కూడా అలాగే కంపల్సరీ ఇడ్లీ ఉంటుందా మీ మెనూలో? ఇప్పుడైతే నేనైతే ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి అయితే మేము పల్లీ చట్నీ సాంబార్ ఉంటుందన్నమాట. ఈరోజు అయితే మేము సాంబార్ అయితే ప్రిపేర్ చేయలేదు, ఓన్లీ చట్నీతో అయితే మేము ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. తొందరగా అయిపోతుందండి. మనకు ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీగా ఉంటే సింపుల్గా అయిపోతుంది, వేడి వేడి ఇడ్లీ అనమాట. కంపల్సరీ మా ఇంట్లో అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీగా ఉంటుంది. ఎందుకంటే మా బాబుకు అంటే ఎప్పుడు ఏది అడుగుతాడో తెలియదు అనమాట. అందుకోసం అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీగా పెట్టుకుంటాం. ఇడ్లీ, దోశ అదైతే మేము రెడీగా అయితే పెట్టుకుంటాం అనమాట. ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసి ఇస్తుంటాము. బయట ఫుడ్ మంచిది కాదు కదా, అందుకని అయితే ఇంట్లో అయితే మేము ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. ఇదిగోండి చిన్నగా ప్రిపేర్ చేశాను. మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టము? నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఇడ్లీ అంటే ఒకప్పుడు అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు ఏదో పేషెంట్స్కి ఇడ్లీ పెడతారు అన్న థాట్స్లో ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే మన డైలీ మెనూలో యాడ్ అయిపోయింది. ఓకే, అంత ఇష్టంగా అయితే తినమన్నమాట. ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటాం అనమాట. వాటర్ యాడ్ చేసేసి నేనైతే ఇడ్లీకి పెట్టేస్తాను. వేడి ఇడ్లీ, దాంట్లోకి అయితే చట్నీ. సమ్మర్ హాలిడేస్ పోయినాయి అనమాట. సమ్మర్ అయితే చాలా ఎండలు తగ్గిపోయి వర్షం అయితే పడుతుంది అనమాట. మా సైడు క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయిందనమాట. ఈ కూల్కి వేడిగా అప్పుడప్పుడు అయ్యే టిఫిన్స్ అయితేనే బాగుంటాయి. అలా పొగలు పోయేది. ఇక్కడైతే టీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.